హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల కేసు అప్డేట్ అయితే రావడం జరిగింది. అలాగే డీఏ అరియర్స్ విడుదల గురించిన తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సిపిఎస్ ఉద్యోగుల డీఏ బకాయిల కేసు హైకోర్టులో కీలక హియరింగ్ దశకు రావడం జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్స్ హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మరో కీలక పోరాటానికి నాంది పలికింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రాజ్యాంగబద్ధంగా రావాల్సిన డీఏ విడుదల చేయడంలో తీవ్ర జాప్యం మరియు నిర్లక్ష్యం వహిస్తున్న నేపథ్యంలో ఉద్యోగుల తరపున ఏపీ సిపిఎస్ఈఏ గౌరవ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగిందనమాట. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కి సంబంధించినటువంటి ఈ యొక్క కేస్ డీటెయిల్స్ అయితే ఈడ స్క్రీన్ పైన చూడొచ్చు. సో, కేస్ కోడు, ఫైల్ నంబరు, ఫిల్లింగ్ ఫైలింగ్ డేటు ఇవన్నీ కూడా. సో, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ డీఏ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిందనమాట. సో, మరి ఈ విధంగా గతంలో దాఖలు చేసిన ఈ యొక్క కేసుకు సంబంధించి హియరింగ్ అయితే రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన డీఏ అరియర్స్ చెల్లింపులు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు తమ హక్కుల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నారు. కేసు నేపథ్యం ఏపీ ప్రభుత్వంపై ఉద్యోగులు హైకోర్టులో కేసు వేశారు. సుమారు 14,00,000 మంది సిపిఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ బకాయిల చెల్లింపు విషయమై హైకోర్టు ముందు వాదన అయితే కొనసాగుతోంది. ఈ కేసు నేడు హైకోర్టులో హియరింగ్ కోసం అయితే లిస్ట్ అయింది. ఉద్యోగ సంఘాల ప్రకటన. ఏపీ సిపిఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు బాజీ పఠాన్, ప్రధాన కార్యదర్శి కర్మి రాజేశ్వరరావు ఒక ప్రకటనలో వివరించారు. డీఏ బకాయిల కేసు ఈరోజు విచారణకు వస్తోంది. హైకోర్టు నుంచి ఏదైనా ఆదేశాలు వెలువడితే ఇది ఉద్యోగులందరికీ కీలకమైన మలుపు అవుతుంది అని తెలిపారు. గతంలో కూడా ఇలాంటిదే జరిగింది. సచివాలయ సిపిఎస్ ఉద్యోగులు 2018 డీఏ బకాయిల కోసం హైకోర్టులో కేసు వేసిన సందర్భంలో విచారణకు వచ్చిన రోజే ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగి వారి ఖాతాలో సగటున 40,000 నుంచి 75,000 వరకు జమ చేయడం జరిగింది. సో, ప్రస్తుతం అంచనాలు. ఇప్పుడు మిగిలిన సిపిఎస్ ఉద్యోగుల విషయంలో కూడా ఇలాంటి పరిణామం జరుగుతుందేమో అన్న ఉత్కంఠత ఉద్యోగుల్లో కనిపిస్తోంది. 2018 డీఏ బకాయిలు ఇంకా ఫండ్ క్లియరెన్స్ కోసం వేచి ఉన్నాయి. ఈరోజు హియరింగ్ దశలో సందర్భంగా ఏదైనా కదలిక వస్తే మిగిలిన ఉద్యోగులకు చెల్లింపులు జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ భరోసా. గతంలో ప్రభుత్వం మిగిలిన ఉద్యోగులకు కూడా బకాయిలు తప్పక చెల్లిస్తామని ప్రకటించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన టైమ్‌లైన్ ఇవ్వలేదు. ఉద్యోగ సంఘాలు మాత్రం హైకోర్టు ఒత్తిడికి లేకుండా ప్రభుత్వం ముందుకు కదలడం లేదని అయితే ఆరోపిస్తున్నాయి. ఉద్యోగుల్లో ఉత్కంఠత. ఇప్పటికే కొన్ని వర్గాల ఉద్యోగులకు బకాయిలు జమ కావడంతో మిగతా వారు కూడా తక్షణ పరిష్కారం కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు హైకోర్టు హియరింగ్‌లో ఏదైనా సానుకూల నిర్ణయం వస్తే సిపిఎస్ ఉద్యోగులకు పెద్ద ఊరట లభిస్తుంది. లేకపోతే పోరాటం గురించి ఇంకా పొడిగించే అవకాశం ఉంది. సో, మొత్తంగా చెప్పాలంటే 2018 డీఏ బకాయిల చెల్లింపుల విషయంలో ఉద్యోగులు హోప్ వర్సెస్ వెయిట్ పరిస్థితిలో ఉన్నారు. న్యాయస్థానం జోక్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఉద్యోగుల అసంతృప్తికి దారితీస్తుంది. ఈరోజు హైకోర్టులో జరిగే విచారణ తర్వాత ఏదైనా కీలక పరిణామం చోటు చేసుకుంటే అది లక్షలాది మంది సిపిఎస్ ఉద్యోగుల జీవితాలను తాకే పెద్ద నిర్ణయంగా అయితే నిలుస్తుందనే చెప్పవచ్చు.